హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నరక చతుర్దశి మరియు దీపావళి అనేది రెండు ఒకే రోజు వచ్చాయండి. ఈరోజు చాలా మంచి రోజు. ఈ దీపావళి పండుగని జరుపుకుంటున్న మీరందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. అసలు మన వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే దీపావళి పండుగ ఎలా జరుపుకుంటున్నాము, అది ఏ రోజు పెట్టుకోవాలి లక్ష్మీదేవి పటాన్ని, మరియు ఏ రోజు జరుపుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తున్నాను. మరియు అమ్మవారికి నైవేద్యం ఏమేం పెట్టాలి, పండ్లు పలారాలు ఏం పెట్టాలి అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నానండి. ఈరోజు కుదరని వాళ్ళు మరి ఏ రోజు చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. దీపావళి అమావాస్య రోజున అమ్మవారు కటాక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అయితే ముందుగా ఈ దీపావళి పండుగ అనేది ఆశ్రీయ అమావాస్య తిథి ఉన్న రోజు ఈ దీపావళి పండుగ అనేది సాయంత్రం వేళలో జరుపుకుంటారు. అమావాస్య తిథి అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 2025న 20వ తారీఖున మధ్యాహ్నం 1:10 స్టార్ట్ అవుతుందండి. కానీ సాయంత్రం పూజ చేయడం వల్ల చాలా మంచిదండి. సాయంత్రం చేసేవాళ్ళు 7:10 పూజను అనేది ప్రారంభించవచ్చు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ లక్ష్మీదేవిని కటాక్షిస్తుంది. మరియు ఎప్పుడు ముగుస్తుంది అనేది అక్టోబర్ 2025 21వ తారీఖున మధ్యాహ్నం 4:30 ఈ అమావాస్య తిథి అనేది పూర్తవుతుందండి. అప్పుడు మీరు పటాన్ని జరుపుకోవచ్చు, అన్నీ కూడా జరుపుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఇది షేర్ అవుతుంది. మీలాంటి వాళ్ళందరూ ఈ వీడియో షేర్ అవుతుంది. ముందుగా అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక ఎర్రటి బట్టని తీసుకోండి. ఒక పీఠం వేసేసి ముగ్గు వేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యాన్ని పోసుకోవాలి. తర్వాత అమ్మవారి పటాన్ని అలంకరించుకొని అక్కడ పెట్టుకోవాలండి. తర్వాత మేము దొంతులని పెట్టుకుంటామండి ప్రతి ఇయర్. ఈ దొంతులు ఎందుకు పెట్టుకుంటారనేది కూడా నేను ఒక వీడియో చేశాను. కుబేర కుండలు అని కూడా అంటారు వీటిని. నేను ఆ వీడియోలో మొత్తం అన్నీ క్లియర్గా చెప్పాను. చూడని వారు ఎవరైనా ఉంటే చూడొచ్చు. తర్వాత ఈ దొంతులని ఏమేమి కావాలనేది చూపిస్తున్నాను. దొంతుల్లో అన్ని సామాగ్రిలు కూడా నిండుగా నింపుకోవాలండి. అలాగే మన ఇంట్లో కూడా అంతే నిండుగా ఉండాలని చెప్పేసి లక్ష్మీదేవికి మనం ప్రార్థిస్తూ ఇవన్నీ నింపుకుంటాము. తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసము ఇలా లోటస్ని రెడీ చేసుకొని డబుల్ టేప్ ప్లాస్టర్ లేకుంటే ఇలా టేప్ని కూడా యూజ్ చేసి ఈ విధంగా మనము పేస్ట్ చేసుకోవచ్చు. అమ్మవారికి రెండు సైడ్లా నేను ఈ దొంతుల్ని అలంకరించుకున్నానండి. చూడండి, అమ్మవారికి పువ్వులు వస్త్రము అన్నీ వేశాక అమ్మవారి కళనే వేరొచ్చింది కదండి. ఇలా అమ్మవారి చుట్టూతా బియ్యాన్ని పోసేసి నేను ఇలా కాయిన్స్తో పువ్వులతో పండ్లతో అలంకరించుకున్నాను. ఈ దొంతులు నేను కొత్తవి తీసుకున్నానండి. ఈసారి ప్రతి సంవత్సరం మేము ఒక కొత్త దొంతులు మరియు ఒక పాత దొంతి కూడా పెట్టుకుంటాము. ఈ దొంతుల్లో అన్నీ అలంకరించుకోవాలండి. పెద్ద దొంతుల్లో కూడా ఇలా అలంకరించుకోవడం వల్ల మన ఇల్లు కూడా ఎప్పటికీ అలా నిండుగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. తర్వాత మేము పూజ స్టార్ట్ చేసామండి. పూజ స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ ఇలా వెండి పువ్వులతో అమ్మవారిని అష్టోత్తరాలతో చదవడం ప్రారంభించుకుంటాము. 108 అష్టోత్తరాలతో 108 పువ్వులతో అమ్మవారిని ఇలా పూజించుకోవాలండి. చాలా మంచి జరుగుతుంది. ఇలా వెండి పువ్వులు లేని వారు ఒక్కొక్క పువ్వుతో కూడా మనం ఇలా అష్టోత్తరాలని చదువుతూ మనము పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శేగలు మరియు పేనీలు మరియు సిర కూడా నైవేద్యంగా ఈ దీపావళి రోజు మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. అమ్మవారికి 5 రకాల పండ్లను ప్రతిసారి మేము ఇలాగే పెడతామండి. 5 రకాల పండ్లు అనేది ఒక్కొక్క పండ్లైనా సరే 5 రకాలుగా ఉండే విధంగా మనము ఇలా పెట్టుకోవాలి అమ్మవారికి. తర్వాత నేను ఇలా వెండి కాయిన్స్ని లక్ష్మీదేవి కాయిన్స్ని తీసుకొని ఎవ్రీ ఇయర్ ఇలాగే పెట్టుకుంటానండి. ఎప్పుడైనా మనీ సేవింగ్ చేస్తే ఇలా ఒక లక్ష్మీదేవి కాయిన్ అనేది తీసుకోండి. ఈ దీపావళి రోజు ఇలా లక్ష్మీదేవి కాయిన్కి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. తర్వాత అమ్మవారి దగ్గర ఈ కలశంలో ఉన్న కాయిన్స్ని చూడండి. ఇలా నేను కాయిన్స్ని అన్నీ అలంకరించుకొని మనకు ఇల్లు నిండుగా ఉండాలి అలాగే అని చెప్పేసి ఇలా కాయిన్స్తో అలంకరించుకున్నానండి. ఇలా నిండుగా అలంకరించుకోవడం వల్ల మన ఇంట్లో కూడా అన్నీ నిండుగా ఉండాలి ధనధాన్యాలతో అని భావిస్తూ ఇలా నిండుగా అన్నీ నింపుకుంటున్నాను. తర్వాత ఈ ఎలిఫెంట్స్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఈసారి చాలా బాగా అనిపించాయి.
మొత్తానికి ఈ పూజా విధానం అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఈ పూజ కుదరని వాళ్ళు కార్తీక పున్నమి రోజు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అమావాస్య తిథి పూర్తి అవడం రోజు నుండి పూర్తి అయిన మరుసటి రోజు నుండి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసం పూజ ఎలా చేయాలి, నెల రోజులు ఎలా ఉండాలి, దీపం ఎలా వెలిగించుకోవాలి ప్రతిరోజు అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను, అందులో చూడండి. దీపావళి ఈసారి మనకు 2 పండుగలు ఒకేసారి వచ్చాయండి. ఒకటి నరక చతుర్దశి మరియు ఈ దీపావళి అమావాస్య అనేది. ఉదయం తైల అభ్యంగ స్నానం చేయాలండి. సాయంత్రం వేళలో ఇలా లక్ష్మీదేవి పూజను చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.